పింగళకుడు అంటే సింహం, కరటుకుడిని పేన, నల్లె, పేనేంటి నల్లేంటి, ఏంటి ఆ కథ చెప్పు అని అడిగింది నిన్న. ఇవాళ దాని సంగతి చెప్పుకుందాం. ఆ నల్లి ఎవరంటే అంటూ కథ మొదలెట్టింది కరటకుడు. ఒక రాజుగారి విశ్రాంతి మందిరంలో ఒక పేను ఉండేది. అది మహారాజు నిద్రపోతున్నప్పుడు ఆయనకు ఎటువంటి బాధ కలగకుండా ఆయన రక్తాన్ని పీల్చి జీవించేది. అది ఇలా సుఖంగా ఉండగా దాని కర్మకాలి అక్కడికి ఒక నల్లి వచ్చింది. ఆ నల్లిని చూసిన పేను వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోమన్నది. కానీ నల్లి, ఈ చోటేమన్నా నీ సొంతమా? నేను ఇక్కడికి ఉంటే నీకేమి అడ్డు? నేను నువ్వు కూడా రక్తమే తాగేది. నాతో గొడవ పడకుండా నాకు కాస్త చోటిస్తే హాయిగా నీతో పాటు ఉంటాను. పైగా రాత్రి అయింది, బాగా ఆకలిగా ఉన్నాను. నేను మరో చోటు వెతుక్కోవాలంటే చాలా సమయం పడుతుంది. ఈ లోపల ఆకలికి ఆగలేను. నేను చచ్చిపోతే ఆ పాపం నీకే అంటుకుంటుంది. కాబట్టి ఈ ఒక్క పూటకి నన్ను నీ అతిథి అనుకొని నీతో పాటు ఉండనివ్వు అంది. ఆ నల్లి మాటలు విన్నటువంటి పేను సరే అన్నది. నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి ఉండనిస్తున్నాను, కానీ కకృతిపడి రాజుగారికి నిద్రాభంగం చేయబాకు. చేస్తే మన ప్రాణాలు పోతాయి, జాగ్రత్తగా అంటూ హెచ్చరించింది. కొద్దిసేపటికి మహారాజు వచ్చి మంచం మీద నిద్రించసాగాడు. ఆకలితో ఉన్నటువంటి ఆ నల్లి రాజుగారి నిద్రదేవి ఒడిని చేరకుండానే ఆయన రక్తాన్ని పీలుస్తూ, ఆహా, పంచపక్షాలతో రోజు భుజించే ఈ రాజు రక్తం చాలా రుచిగా ఉన్నది అనుకుంటూ పేను చెప్పిన మాటలను మర్చిపోయి గట్టిగా రక్తాన్ని పీలుస్తుంటే రాజుగారికి ఎక్కడలేని దురద కలిగి కోపంతో లేచి భటులను పిలిచి, డేయ్, నన్ను ఏదో కుట్టినట్టుంది, మంచాన్ని శోధించండి అన్నాడు. ఆ మాటలకి నల్లి విని చెరచెర పాక్కుంటూ తన దారిని తాను పోయింది. పాపం ఏమీ తెలియని పేను మాత్రం ఆ భటుల కళ్ళలో పడింది. అంతే, ఆ భటులు ఆ నల్లిని తమ చేతులతో నలిపి చంపేశారు. కరటకుడు ఈ కథ పూర్తి చేసి, గుణం తెలుసుకోకుండా ఆశ్రయం ఇచ్చినందువలన ఇన్ని సమస్యలు వస్తాయి. ఒకవేళ మీరు సంజీవకుడిని క్షమించి వదిలేసినా మళ్ళీ మళ్ళీ తమపై కుట్రలు చేస్తూనే ఉంటాడు. అలా అని చంపేద్దామా అంటే నిజాలు తెలియకుండా ఇటువంటి విషయాల్లో తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. కనుక సంజీవకునికి కరువు పంపి అతన్ని వివరాలు అడుగుదాం. అటు పిమ్మట ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాడు కరటకుడు. అందుకు పింగళకుడు కూడా ఒప్పుకున్నాడు. అప్పుడు కరటకుడు, దమనక, నీవు పోయి సంజీవకుని ఇక్కడికి వెంట పెట్టుకురా అన్నాడు ఆజ్ఞాపిస్తూ. తమ ఎత్తుకుడు పారినందుకు దమనకుడు లోపలే సంతోషిస్తూ వెంటనే సంజీవకుడి నివాసానికి వెళ్ళాడు. అతడు రాకని గమనించిన సంజీవకుడు లేచి ఉత్సాహంగా ఎదురొచ్చి, మిత్రమా, స్వాగతం, రారా అన్నాడు. సంజీవకుని చూస్తూనే దమనకుడు ఎక్కడా లేని విచారం నటిస్తూ, సంజీవక, ఈ మధ్య నీవు తనకు వ్యతిరేకంగా ఏవో కుట్రలు పన్నుతున్నావని పింగళకుడు అనుమానిస్తున్నాడు. నిన్ను తీసుకురమ్మన్నాడు అన్నాడు దమనకుడు. ఆ మాటలు వింటూనే సంజీవకుడు దుఃఖంతో, దమనక, నేను పింగళకునికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నానా? ఇదెవరో మా స్నేహం గిట్టక చేసిన ప్రచారం. దీనివల్ల నా గతి దుష్టుల మాటలను నమ్మి సింహముచే చంపబడినటువంటి ఒంటి వలె అవుతుందేమో అని బాధపడుతూ ఉన్నాడు. వెంటనే ఎవరా ఉంటే ఏమ కథ అని అడిగాడు కుతూహలంగా దమనకుడు.